హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. మష్రూమ్ చిల్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మష్రూమ్ మసాలా పౌడర్, సరిపడేంత వాటర్ వేసుకుని థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ మష్రూమ్ని వేసి స్లోగా మష్రూమ్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకుని మిక్స్ చేసుకున్న మష్రూమ్ని పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై అంటే క్రిస్పీగా అవ్వే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ని కట్ చేసి రేకల్లా తీసుకుని వేసుకోవాలి. అలానే క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయనవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మష్రూమ్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని 1/2 కప్ వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిల్లీ మష్రూమ్ చేశారంటే అందరూ ఇష్టపడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయండి. మీకు ఏ విధంగా వచ్చినా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్గా ఈజీగా అయిపోయే చిల్లీ మష్రూమ్ చేయండి. ఇంట్లోనే రెస్టారెంట్లో తిన్నట్టు ఫీల్ అవుతారు. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేయండి.